ఈరోజు నేను టమాటా ఉడకబెట్టిన పచ్చడి చట్నీ చేస్తున్నానండి. 2 కిలోల టమాటా తీసుకున్నాను. ఈ విధంగా శుభ్రంగా తుడిచి శుభ్రంగా ఆరబెట్టుకున్నాను. కొంచెం ప్యాన్ గాలికి నీట్గా తుడుచుకోవాలి. ఇప్పుడు మనం ఏం కట్ చేసుకుందాము. అసలు తడంటే తగలకూడదండి. ఇది మనం కట్ చేసుకునే చెక్క కూడా నీట్గా ఉండాలి, తడి తగలుకోకుండా ఉండాలి. చాకు అన్నీ శుభ్రంగా ఉండాలి. ఇవి మనం ఈ టమాటా కట్ చేసుకునేటప్పుడు ఈ విధంగా కట్ చేసి ఇవి తీయాలి, ఈ ముసుగులు తీయాలండి. ఇవి మంచిగా ఎర్రటికాయ, మంచి గట్టికాయ ఏరుకోవాలండి. మనము అదేవిధంగా ప్లేట్ కూడా శుభ్రంగా తడి లేకోకుండా చూసుకొని ఈ విధంగా ఇష్టమండి పొడవు కట్ చేసుకోవచ్చు, ఏ విధంగానే కట్ చేసుకోవచ్చు. మనము ఈ మాత్రం తప్పనిసరిగా తీసేయాలండి. ఈ విధంగా అన్నీ మనం కట్ చేసుకున్నాము. స్టవ్ ఇచ్చేయండి. ప్యాన్ పెట్టాను. చిన్నది 2 స్పూన్లు ఉంటాయి. మనకి కర్రీ వేసుకునే స్పూన్ కాకుండా చిన్న టేబుల్ స్పూన్ లాంటిది 2 స్పూన్లు చిన్నది. దీంట్లో ఒక గంట మెంతులు వేసుకున్నాను. కొంచెం వేయించుకున్నాము. ఇవి లో ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం ఎర్రగా వచ్చే వరకు వేయించుకున్నాము. అదే స్పూన్ తోటి 2 స్పూన్లు ఆవాలు, 2 స్పూన్లు ఆవాలు వేసాను. కొంచెం వేగనిస్తాము. మనకి వేగినాయండి. ఇది వేసి ఈ విధంగా చేసుకుంటే చాలు. ఇది తీసి ఒక ప్లేట్లో పోసుకున్నాను. ఇదే ప్యాన్ పెట్టుకున్నాను. ఈ విధంగా వేయించుకోవాలండి ఆవాలు, మెంతులు. నేను సన్నగా తరిగి కోసి పెట్టుకున్నా కదండి టమాటా, 2 కిలో టమాటో వేస్టేజ్ అంతా ఈ విధంగా తీసేసాను. ఇప్పుడు నేను ఈ ప్యాన్లో ఇది వేసేసుకుంటున్నాను. బాండీలో కొంచెం ఆయిల్లో పెట్టుకుందామండి. కొన్ని వాటర్ వస్తాయి దీంట్లోకి. వాటర్ బాండీ చిన్నది అయింది, మొక్కలు ఎక్కువైపోయినాయి. టమాటా మగ్గించి చూడండి. మనకి వేసుకున్నప్పుడు బాండీ నిండా వచ్చింది కదా, ఎంత వాటర్ వచ్చిందో. ఇప్పుడు దీంట్లో చింతపండు వేస్తున్నాను. 150 గ్రాములు తీసుకున్నానండి. నేను 2 కేజీలు టమాటాకి 150 తీసుకున్నాను. 100 కేజీకి 100 వేస్తాను. నేను ఒక 50 గ్రాములు తగ్గించాను. 150 గ్రాములు వేసుకుంటున్నాను. టమాటా కొంచెం పులుపు ఉంటుంది కాబట్టి 150 గ్రాములు తీసుకున్నాను. ఇది కూడా దీంట్లో వేసేస్తున్నాను. ఈ 2 బాగా ఉడకబెట్టాలండి. వాటర్ అంతా పోయేదాకా ఉడకబెట్టుకోవాలి మనం. ఇప్పుడు టమాటాలు అస్సలు వాటర్ ఉండకూడదండి.
మన వాటర్ టమాటాలు ఉండకూడదు. మనం ఈ విధంగా చేసుకుంటున్న కట్ చేసేది అన్నీ నీట్గా ఆరబెట్టుకొని చేసుకోవాలి. ఏమాత్రం వాటర్ తగిలినా కూడా మనం చేసిన అంతా వేస్ట్ అయిపోతుంది. ముందుగా కొంచెం బాగా వాటర్ అంతా పోయేదాకా మగ్గలో అట్లా ఎదగండి. ఈ వాటర్ అంతా పోయేసరికి నాకు 30 గంట పట్టింది. ఇప్పుడు నేను దీంట్లో కేజీ రిఫైండ్ ఆయిల్ తీసుకున్నాను. 30 కేజీ ఇది. వీటిలో కొంచెం వేసుకుంటున్నాను. అదేవిధంగా మనకి ఇంకా ఏమన్నా వాటర్ ఉంటే ఈ నూనె వేసాం కదా, ఆయిల్ ద్వారా మనకి ఇంక బయటకు వచ్చేస్తుంది. ఇంకేమైనా కొద్ది గొప్ప వాటర్ ఉంటే, అస్సలు వాటర్ అంటే ఉండకూడదండి టమాటాలో వాటర్ ఉందంటే మనకు పచ్చడి ఖరాబ్ అయినట్టే, ఎంత కష్టపడి చేసుకొని కూడా. కొంచెంసేపు మగ్గనిద్దాము. వేసాం కదా, అయిపోయింది. తిప్పుతానే ఉండాలండి ఈ విధంగా. సాల్ట్ 110 గ్రాములు తీసుకున్నాను నేను. ఇది సాల్ట్ అండి. 100 గ్రామ్స్ మీద 11 గ్రాములు తీసుకున్నాను. ఇది వేసేస్తున్నాను. సాల్ట్ వేసాం కదా, ఇంకొంచెం వాటర్ వస్తుంది, చూపుతాము. కొంచెం పసుపు, సాల్ట్ ఒకటేనండి, నేను తగ్గించింది 11 గ్రాములు వేసుకున్నాను. ఉప్పు, కారమును చింతపండు కరెక్ట్ కొలతలతో 150 గ్రాములు 150 గ్రాములు తీసుకున్నాను. చింతపండు 150 వేసాను, కారం 150. సాల్ట్ మళ్ళీ చూసుకొని వేసుకోవచ్చు అనేసి ఆ విధంగా వేసేసాను. కారం కూడా వేసేస్తున్నాను దీంట్లోనే. మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది ఆరనిచ్చి మనం మిక్సీ పట్టుకుందాము. అంతా పర్ఫెక్ట్గా కలిసిపోయింది. ఇంకా ఇవి కండిషన్లో మనం ఆరిన తర్వాత మిక్సీకి వేసుకుందాం. మనం ఆ చట్నీ టమాటా ఆరేలోపు పోపు పెట్టుకుందామండి. నేను ఇందాక 30 లీటర్ తీసుకున్నాను కదా ఆయిల్, కొంచెం దాంట్లో వేసాను. ఇప్పుడు మొత్తం వేసేస్తున్నాను దీంట్లో పోపుకి. ఆయిల్ వేట్ అయ్యింది. 2 టేబుల్ స్పూన్లు ఆవాలు, 2 టేబుల్ స్పూన్లు పచ్చిమిరపప్పు,
టేబుల్ స్పూన్ల మినప్పప్పు, జీలకర్ర 2 టేబుల్ స్పూన్లు, ఎండుమిర్చి వేస్తున్నాను. అంటే కాగినవి ఇవి ఎండుమిర్చి. మజ్జిగ తెలుసుకున్నాను నేను. తర్వాత వచ్చి కరివేపాకు, మనకి స్టవ్ ఆఫ్ చేసుకున్నామండి. కరివేపాకులో వాటర్ పోతే చాలండి మనకి. పోపు గింజలు వేగినాక ఎల్లిపాయ వేయకపోయినా బాగలేదు మనకి. క్రిస్పీగా కరివేపాకు క్రిస్పీ వస్తే చాలు. వేడి మీద కొంచెం ఇంగువ వేస్తున్నాను. పసుపు మనం అద్దిట్లో వేసుకున్నాం కదండి టమాటాలు, పసుపు అవసరం లేదు. మంచి స్మెల్ వస్తుంది. పక్కనే స్టవ్ ఆఫ్ చేసాము. ఆయిల్ అయితే ఈలోపు చట్నీ మిక్సీ పట్టుకున్నాం. ముందుగా వేయించి పెట్టుకున్నాం కదండి మెంతులు, ఆవాలు, ఈ మిక్సీ జార్లో వేసేసుకొని పౌడర్ చేసుకుందాము. అది చట్నీ కూడా ఆరిపోయింది. శుభ్రంగా మిక్సీ జాలి అంతా శుభ్రంగా తడి లేకుండా చేసుకున్నాను నేను. ఇప్పుడు దాన్ని కూడా మనం మిక్సీ పట్టేసుకున్నాం, ఆరిపోయింది. ఆ పౌడర్ సపరేట్గా పెడతాను. ఇదే విధంగా పోపు దీంట్లో నూనె ఆరిన తర్వాత వేసుకోవచ్చండి. కొందరికి ముక్కలు తగిలితేనే టేస్ట్ బాగుంటుంది, కొందరికి మెత్తగా బాగుంటుంది. మా వాళ్ళు అట్ట తినండి. మేము మెత్తగా మిక్సీ పట్టాలి. పలుపు కూడా ఉండకూడదు, ఏ పీసులు తగులుకోకుండా ఉండాలి. 2 భాగాలుగా వేస్తున్నాను. ఓకేనండి, మిక్సీ పట్టుకొని వస్తాము. మనకు నూనె బాగా ఆరిపోయిందండి. బాగా ఆరిన తర్వాత నూనె వేసుకోవాలి. మనం మిక్సీ పట్టుకున్న చట్నీ వేసి దీంట్లో వేసేస్తున్నాను. చాలా తొందరగా అయిపోద్దండి. ఒక అరగంటలో గంట పడుతుందండి. గంటలో అయిపోతుంది. మనకి ఆయిల్ సరిపోతుంది. 30 లీటర్ నేను ఆయిల్ పోసాను. అన్నీ పర్ఫెక్ట్ కొలతలతో చెప్పానండి మీకు నేను. అదే విధంగా ఫాలో అవ్వండి. కాకుండా మీకు కారము అవి ఎక్కువలు తక్కువలు చూసుకొని వేసుకోండి. ఈ విధంగా బాగా కలిసేటట్టుగా కలుపుకుందాం. అంటే ఇక పచ్చళ్ళు బాగా వాడేవాళ్ళు అయితే 2 నెలలు అయిపోతుంది, లేదంటే 6 నెలలు ఉంటుందండి. ఇదేం ఖరాబ్ అవ్వదు. బాగా వేయించాం కాబట్టి మనము. ఓకే, ఈ విధంగా కలిసిందండి. నాకు కొంచెం ఆయిల్ కూడా ఎక్కువ అనిపిస్తుంది నాకు. రేపు ఉదయానికి చూస్తే ఎలాగ ఉంటుందో చూసుకొని టేస్ట్ అది చూసుకొని మనం బాటిల్లో గాజు తీసేలాగా ఎత్తి పెట్టుకుంటే చాలా అంటే చాలా బాగుంటుందండి. చూడండి ఒకసారి ఈ విధంగా ట్రై చేయొచ్చు. లేదంటే ఎండబెట్టుకొని కూడా 3 రోజులు ఆరబెట్టుకొని ఉప్పులో ఊరేసుకొని అట్లా కూడా చేసుకుంటారు. ఇది చివరి దాకా చూడండి వీడియో. ఓకేనండి, బాయ్.